ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇరు దేశాల ప్రతినిధులతో ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టే చర్యల సహకారం అందిస్తామన్నారు. ఇక పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో మార్కో రూబియో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలను కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా మా సహకారం కొనసాగిస్తామని జయశంకర్కు రూబియో భరోసానిచ్చారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకుని దక్షిణాసియాలో శాంతి భద్రతలను నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరారు. ఇక పాక్ ప్రధాని షహబాజ్తోనూ మాట్లాడిన రూబియో పహల్గాం ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అనాలోచిత దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలని ఆయన అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్కు సూచించారు. ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్ పై జయశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పహల్గాం దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని, ఎందుకు బాధ్యులైన వారందరికీ కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. ఈ దాడి జరిపిన వారు, వారికి మద్దతిచ్చిన వారితో పాటు కుట్రదారులను ప్రపంచం ముందుకు తీసుకువస్తామన్నారు. ఇక ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇరు దేశాల ప్రతినిధులు కూడా మాట్లాడారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమెరికా విదేశాంగ మంత్రి ఇరు దేశాలతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. విదేశాంగ మంత్రులతో పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో, భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, అదేవిధంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్లతో కూడా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడారు. ఈ కాల్లో రూబియో ఉగ్రవాదం పైన పోరులో భారత్ కు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని కూడా స్పష్టం చేశారు. జయశంకర్ కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ దాడి వెనుక ఉన్నటువంటి కుట్రదారులు, మద్దతుదారులు, ప్రణాళికాకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష పడాల్సిందే అని కూడా ఆయన నొక్కి ఒక్కనిచ్చారు. ఇక రూబియో పాక్ ప్రధాని షరీఫ్ తో కూడా మాట్లాడినప్పుడు పహల్గాం దాడిని ఖండించి దర్యాప్తులో సహకరించాలని కూడా కోరారు. భారత్ తో ప్రత్యక్ష చర్చలు జరిపి ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని కూడా సూచించారు. ఇక ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అయితే కొనసాగుతున్నాయి. పాక్ అధికారులు భారత్ నుంచి సైనిక దాడి వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, ఐక్యరాష్ట్రాలతోటి దేశాలు కూడా పహల్గాం దాడిని ఖండించాయి, భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఈ పరిణామాన్ని నేపథ్యంలోనే భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా సహా అనేక దేశాలు అయితే ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు అత్యంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. పహల్గాం దాడి తర్వాత ఈ యొక్క పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఏ విధంగా మట్టుబెట్టాలి అని దానిపై ప్రస్తుతం భారత్ గురి పెట్టింది. ఏ విధంగా చేయాలి, వీటన్నిటికీ కూడా భారత సైన్యానికే పూర్తి స్వేచ్ఛను ఇస్తూ ఇటీవల జరిగినటువంటి సీసెస్ సమావేశం కానీ, ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో కానీ స్వేచ్ఛనిచ్చారు. భారత్ తన గగన దళాన్ని పాకిస్తాన్ విమానాలకు మే 23 వరకు కూడా మూసేసింది. అంతకు ముందుగానే పాకిస్తాన్ కూడా భారతీయ విమానాలకు తన గగన దళాన్ని మూసేసింది. ఇక దౌత్య సంబంధాలను కూడా తగ్గించుకుంది. ఇరు దేశాలు పరస్పర రాయబారులు వెనక్కి పంపించాయి. భారత్ పాకిస్తాన్ పౌరులకు కూడా వీసాలు రద్దు చేసింది.
పాకిస్తాన్ కూడా భారతీయ పౌరులకు వీసాలను నిలిపివేసింది. జల ఒప్పందాన్ని కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. భారత్ తో 1960లో కుదిర్చినటువంటి సింధు జల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. 1972లో కుదిరినటువంటి సిమ్లా ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ నిలిపివేసింది. ఇక లైన్ ఆఫ్ కంట్రోల్ LOC వద్ద మాత్రం ఇరు దేశాల సైనికులు పరస్పరం కాల్పులు జరుపుకుంటున్నారు. పాకిస్తాన్ 2 భారతీయ డ్రోన్లు కూల్చివేసినట్లుగా ప్రకటించింది. ఇక భారత్ అదేవిధంగా పాకిస్తాన్ అరేబియా సముద్రంలో సమాంతరంగా ఈ యొక్క నౌకా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ రోజు పంపిణీ చేస్తున్నారు. ఈ ఎక్సైజ్ సాధారణమైనప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో అవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయని చెప్పవచ్చు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియో, భారతీయ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ పాకిస్తాన్ ప్రధాని షరీఫ్తో మాట్లాడటానికి కొంత ఈ రోజు ప్రాధాన్యత సంతరించుకుంది. దానికైతే ఉద్రిక్తతలు 2 దేశాల మధ్య ఉద్రిక్తతని తగ్గించేందుకు పలు దేశాలైతే కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఈ ఫోన్ కాల్ మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.